ఎత్తైన కొండపైన ఏకాంతముగ చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించుము ప్రియుడా, ప్రార్థించుము ప్రియుడా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ తిరిగి మన హెబ్రీ పత్రిక ధ్యానాలు మనం కొనసాగించుకోవటానికి దేవుడు చేసిన కృపంతటి బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. మనం కొద్ది వారాలుగా హెబ్రీ పత్రికని మనం ధ్యానం చేస్తూ 2 అధ్యాయాలు మనం ముగించాము. ఈరోజు మనం 3వ అధ్యాయాన్ని చూడబోతున్నాం. 3వ అధ్యాయములోకి వెళ్ళటానికి మునుపు నేను ఒక మాట మీకు గుర్తు చేయాలి. ఎందుకంటే మనం ప్రారంభం నుంచి ఒక సంగతి మాట్లాడుకుంటూ వస్తున్నాం. హెబ్రీ పత్రిక బ్యాక్గ్రౌండ్ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. సోదరుడు అనిల్ కూడా దాని గురించి కూలంకషంగా దాని గురించి చర్చించారు. క్రైస్తవ విశ్వాసంలో ఎదురయ్యే సమస్యలు, హింసలు, ప్రతికూలతలు, వ్యతిరేకతలు, వాటిని సహించలేక వెనక్కి వెళ్ళిపోదాం అనుకునే ప్రజలను ఉద్దేశించి రాసిన పత్రిక. కాబట్టి ఆ వెనక్కి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఎవరు అని అన్నప్పుడు ఇదమిద్దంగా వాళ్ళు పూర్తిగా విశ్వాసుల, లేకపోతే అంతగా తెలియని వాళ్ళు ఉన్నారా అనేది కూడా ఒక స్పష్టత లేని విషయం. అందుకని మనం ఇది ఎక్స్క్లూజివ్గా విశ్వాసులకి ఉద్దేశించబడిన మాటలు అని, లేకపోతే కంప్లీట్ అన్బిలీవర్స్ కోసం అని అలా మనం చెప్పలేం. అయితే యోధా మతం నుండి క్రైస్తవం వైపు మరలి ఎదురైన పరిస్థితులను తట్టుకోలేక ప్రాణాలు పోతాయని, లేకపోతే చాలా నష్టాల పాలవుతారని, వాటిని తట్టుకోలేక భయపడి వెనక్కి వెళ్లే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనకి ఆయా వచనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. వాళ్ళు కొంతకాలం విశ్వాసంలో కొనసాగారు, ఆ ప్రతికూలతలు వాళ్ళు తట్టుకోలేక మెల్లగా ఇంత రిస్క్ అవసరమా, ఇన్ని ఇబ్బందులు పడి ఇంత మూల్యం చెల్లించి ఈ విశ్వాసంలో కొనసాగటం అవసరమా అనేది వాళ్ళకి ప్రశ్నార్థకంగా ఉందన్నమాట. సో ఈరోజు 3వ అధ్యాయంలో మనం మాట్లాడుకోబోతున్న సంగతి ఏంటంటే, ఈ వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళ గురించి మాట్లాడిన ఒక సంగతి. 2వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాము? ఇంత గొప్ప రక్షణను మీరు ఎలా నిర్లక్ష్యం చేస్తారు? సో మనం గతంలో మాట్లాడుకున్నట్లుగా నేను క్లుప్తంగా 1-2 మాటలు గుర్తు చేస్తున్నాను. మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో మీరు ఎవరిని వదిలేసి వెనక్కి వెళదాం అనుకుంటున్నారో మీకు అర్థమవుతుందా? దేనికోసం ఎవరిని వదిలేస్తున్నారు? ఆ తేడా, ఆ తారతమ్యం, ఆ విలువ వాళ్ళకి తెలియాలని ఈ గ్రంథకర్త చూపిస్తున్నాడు. అందుకే మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వారి ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని, యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని, యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో మీకు తెలిస్తే యేసుక్రీస్తు వారి కోసం సమస్తం వదులుకోవాల్సిన మీరు దేనికోసమో యేసుక్రీస్తు వారిని వదిలేసుకోవటం ఏంటి? ఆయన కొరకు మీరు ఎంతకైనా త్యాగం చేయటానికి ఆయన అర్హుడు. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ ఫెయిత్. ధైర్యం తెచ్చుకోండి. మీరు ఆయన సరిగా మీరు గ్రహించండి, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోండి అని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాడు. తర్వాత ఆయనను వద్దనుకొని వెనక్కి వెళితే వాళ్ళకి కలిగే నష్టం ఏంటో కూడా చెప్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? ప్రమాదంలో ఉన్నారు మీరు. మీరు తెలిసి రక్షకుని వద్దనుకుంటారా? ఈ విషయాలు 2వ అధ్యాయంలో కూడా మనం లాస్ట్ సెషన్లో చూసాం. ఎంత ప్రివిలేజెస్ ఉన్నాయి యేసుక్రీస్తు వారిలో, ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఎటువంటి ఆధిక్యత మనకిచ్చాడు. ఒకరోజు మనం ఉన్నతమైన స్థానాల్లో ఉండి ఈ లోకం మీద ఏలుబడి చేసే ఒక గొప్ప ప్రివిలేజ్ మానవాళికి దేవుడు ఇవ్వబోతున్నాడు. అది యేసుక్రీస్తు వారి ద్వారా సాధ్యమవుతుంది. యేసుక్రీస్తు వారు మనకు
జ్యేష్ఠుడు లాంటి వాడు, అన్న లాంటి వాడు. మనందరం ఆయన పిల్లలు, లేకపోతే దేవుని పిల్లలు, ఆయన సోదరులం అవుతాం. ఒక ఫ్యామిలీ రిలేషన్ దేవుడికి మనకి యేసుక్రీస్తు వారు క్రియేట్ చేశాడు. మనం యథేచ్ఛగా దేవుడిని ఒక తండ్రిలాగా సంబోధిస్తూ ఒక కుటుంబంలో ఉండవలసిన ఆ ఇంటిమసీని మనం కలిగి ఉండొచ్చు. దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. ఇంత గొప్ప ప్రివిలేజ్‌ని మీరెలా పోగొట్టుకుంటున్నారు? ఈ విషయాలను మాట్లాడుతూ వచ్చాడు. మొదటి 2 అధ్యాయాల్లో మరొక ప్రధానమైన మాట ఏం గుర్తు చేశాడంటే, దట్ క్రైస్ట్ ఈస్ సుపీరియర్ థాన్ ఏంజెల్స్. దేవదూతల కంటే ఆయన సర్వశ్రేష్ఠుడు. ఎందుకంటే దేవదూతలు ఆయన ముందు మోకరించి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆరాధిస్తున్నాయి. ఆయన దేవుడు అని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నాడు. అలాగే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా ప్రారంభంలోనే చెప్పేస్తున్నాడు. ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్ చూసాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ఆఖరిలో ఆయన మనకు ప్రధాన యాజకుడు. మన పరిస్థితి ఆయనకి తెలుసు. మన మీద జాలి పడతాడు. మనల్ని అర్థం చేసుకుంటాడు. మనం ఫెయిల్ అవుతున్నప్పుడు ఆయన మనల్ని దూరం చేసుకోడు, అసహ్యించుకోడు. మన దగ్గర తీసుకుంటాడు. మన కొరకు ఆయన చాలా శ్రమలు అనుభవించాడు. మనం పడే శ్రమలను ఆయన అర్థం చేసుకుంటాడు. మనల్ని అర్థం చేసుకోగలిగే ఒక ప్రధాన యాజకుడు మన కోసం ఉన్నాడు. మనకు కావాల్సిన హెల్ప్ చేస్తాడు అని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆ ప్రధాన యాజకుడి మీద లక్ష్యం పెట్టాలి అని చెప్తున్నాడు. సో దట్స్ హౌ ద 3rd చాప్టర్ బిగిన్స్. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులారా, పరిశుద్ధ సహోదరులారా, ఇట్లాంటి మాటలు చూసినప్పుడు వీళ్ళు విశ్వాసులని మనం అనాల్సి వస్తుంది. ఎందుకు? చాలా స్పష్టంగా ఉంది. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. వారు పరిశుద్ధులు ఎందుకయ్యారు అంటే, నాట్ బికాస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్, బట్ యేసుక్రీస్తు వారి రక్షణను బట్టి దేవుడు వాళ్ళని సంబోధిస్తున్నాడు. బికాస్ ఆఫ్ క్రైస్ట్. సో వాళ్ళని పరిశుద్ధులను సంబోధిస్తూనే వాళ్ళ ఫెయిల్యూర్స్ ని అర్థం చేసుకుంటున్నాడు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటానికి ఉన్న కారణాలు, వాళ్ళ భయాలు, వాళ్ళు నిలదొక్కోలేకపోవటానికి, విశ్వాసంలో దృఢంగా నిలబడలేకపోవటానికి వాళ్ళకుండే బలహీనతలు, భయాలు అర్థం చేసుకుంటూనే ఏమన్నాడంటే, మీరు ఫోకస్ పెట్టాల్సింది మీ బలహీనతల మీద, మీ భయాల మీద కాదు. మీరు లక్ష్యం పెట్టాల్సింది, మీరు ఫోకస్ పెట్టాల్సింది ఎవరంటే, మనము ఒప్పుకొనిన యేసు మీద లక్ష్యం పెట్టాలి. ఎవరి మీదైతే మీరు విశ్వాసం ఉంచారో ఆయన మీద మీరు ఫోకస్ పెట్టాలి. క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఫెయిత్ అని అన్నారు. అంటే మనల్ని బట్టి విశ్వాసం నడవదు. మనం ఎవరి మీదైతే విశ్వాసం ఉంచుతామో ఆయనను బట్టి మన విశ్వాసం కొనసాగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు సిగ్గుపడరు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనం మన విశ్వాసం యొక్క శక్తిని బట్టి మన విశ్వాసంలో ముందు కొనసాగట్లేదు. ఎవరి మీదైతే మనం విశ్వాసం, నమ్మకం పెట్టుకున్నామో ఆయన శక్తిని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి మనం వెళ్తున్నాము. నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఎబిలిటీ, బట్ హీస్ ఎబిలిటీ. సో మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడు, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. సో యేసుక్రీస్తు వారికి 2 మాటలు వాడుతున్నారు ఇక్కడ. ఒకటి, ఆయన అపోస్తలుడు, ఒక ప్రత్యేక పని మీద దేవుడు ఆయనను పంపించాడు. సో హీ వాజ్ సెంట్ ఫర్ ఎ మిషన్. కాబట్టి ఆయన అపోస్తలుడు అని పిలుస్తున్నాడు. అంతేగాని 12 మంది అపోస్తలులతో సమానుడని కాదు. ఆ టైటిల్ ఒక పని మీద వచ్చాడు. ఏంటి ఆ పని అంటే, మనల్ని విమోచించి, మనల్ని పాపం నుంచి విముక్తుని చేయటానికి వచ్చాడు. ఆల్రెడీ 2వ అధ్యాయంలో లాస్ట్ సెషన్ మనం మాట్లాడుకున్నాం. మరణం యొక్క బలం నుంచి మనల్ని డెలివర్ చేయటానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు రక్షించబడిన తర్వాత క్రిస్టియన్ లైఫ్లో కొనసాగటానికి కూడా ఈయనే మనకు అవసరం. మనం విడిపించిన వాడే మళ్ళీ మన క్రైస్తవ జీవితంలో కూడా ముందుకు నడిపించాలి. సో ప్రధాన యాజకుడు ఒకటి, వచ్చిన పని నెరవేర్చాడు. తర్వాత నెరవేర్చిన తర్వాత కూడా ఒక యాజకుడిగా మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మీద మనం లక్ష్యం ఉంచుకోవాలి. హీఈస్ అవర్ హోప్, హీఈస్ అవర్ ఫోకస్. దెన్ పోలిక తీసుకొస్తున్నాడు. మళ్ళీ వీడు యూదా మతానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కదా, కాబట్టి ఒక్కొక్క విషయం మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు. ఇప్పుడు మోషే సందర్భాన్ని తీసుకొస్తున్నాడు. మోషే సందర్భాన్ని తీసుకొచ్చి, మోషే కంటే యేసుక్రీస్తు వారు చాలా శ్రేష్ఠుడు, గొప్పవాడు, సర్వోన్నతమైన వాడు, ఫార్ సుపీరియర్. మోషే కంటే చాలా గొప్పవాడు అని చెప్పే
ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉన్నట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ఒకటి కంపేర్ చేస్తున్నాడు. రెండో వచనంలో ఏమన్నాడంటే దట్ మోసెస్ వాజ్ ఫెయిత్ఫుల్ అండ్ ఆల్సో క్రైస్ట్ వాజ్ ఆల్సో ఫెయిత్ఫుల్. ఈయన కూడా నమ్మకంగా ఉన్నాడు, ఆయన నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి యూదులు చాలా మంది అనుకున్నట్లుగా ఆ పరంపరలో ఈయన కూడా ఒక ఆయన అని అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ మెల్లగా బిల్డప్ చేస్తున్నాడు. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉన్నాడు, ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. గాడ్ అపాయింటెడ్ హిమ్, ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా చేశాడు. మోషే కూడా నమ్మకంగా ఉన్నాడు. మీ హీరో మోషే కదా, బట్ లెట్ మీ కంపేర్ విత్ దిస్ మ్యాన్. ఎవరైనా 3-4 వచనాలు ఒక లాజిక్ మాట్లాడుతున్నాడు. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, లేకపోతే దాన్ని స్థాపించబడును అన్నారు. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఈ సెంటెన్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్ వ్యాఖ్య. ఒక ఆయన తన ఇంటిని చాలా జాగ్రత్తగా కట్టుకున్నాడు, చాలా గ్రాండ్ గా కట్టుకున్నాడు, చాలా గొప్పగా నిర్మించాడు. కాబట్టి ఆ ఇల్లు ఎవరిది అంటే ఆ ఓనర్ పేరు మీదే చలామణి అవుతుంది. సో ఇల్లు నిర్మించబడిన తర్వాత ఆ ఇంటికి ఘనత తిరిగి ఎవరికి వస్తుందంటే హూ బిల్డ్ ఇట్, ఎవరు నిర్మించారు. సో ప్రతి ఇల్లు ఒక ఆయన చేత కట్టబడుతుంది. సమస్తాన్ని కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు. సో అల్టిమేట్ గా దానికి ఘనత, పేరు, గౌరవం ఎవరికి వస్తుంది అంటే ఆ ఓనర్కి వస్తుంది. ఎవరిల్లు ఇది, సురేష్ గారి ఇల్లు అని అనాలి అంతే. తిరిగి ఎంత బాగుందో ఈ బిల్డింగ్ అని అన్న తర్వాత ఆ క్రెడిట్ ఎవరిది, లేకపోతే ఆ ఘనత ఎవరికి చెందుద్ది అంటే ఆ ఓనర్కి చెందుద్ది. సో ఇప్పుడు ఈ మాట అంటున్నాడు, ఇంటి కంటే దానిని కట్టిన వానికి ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. మహిమ అనేది ఇక్కడ లేకపోతే ఘనతకు పర్యాయ పదంగా వాడారు. నేను ఇంకొంచెం పారాఫ్రేజ్ చేస్తే, ఇంటి కంటే దాన్ని కట్టిన వానికి ఎక్కువ ఘనత కలిగినట్లు మోషే కంటే ఎక్కువ ఘనత ఈయనకు యేసుక్రీస్తు వారికి వచ్చింది. సీ ద కంపారిజన్. మోషే నమ్మకంగా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా నమ్మకంగా ఉన్నారు. ఇల్లంతట్లో, దేవుని పనంతట్లో మోషే నమ్మకంగా చేశాడు, యేసుక్రీస్తు వారు నమ్మకంగా ఉన్నారు, చేశారు. బట్ ద డిఫరెన్స్ ఈస్ మోసెస్ వాస్ ఎ పార్ట్ ఆఫ్ ద హౌస్ అండ్ జీసస్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్. మోషే ఆ ఇల్లు, ఆ హౌస్ హోల్డ్ లో ఒకడు, నమ్మకంగా చేశాడు. బట్ క్రైస్ట్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్. Christ is the builder of the house. That's where the difference is. మోషే నమ్మకంగా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా నమ్మకంగా ఉన్నారు. బట్ ద ట్రూత్ ఏంటంటే ఘనత ఇంటికి రాదు, ఓనర్కి వస్తుంది. బట్ యేసుక్రీస్తు వారికి అటువంటి ఘనత వచ్చింది, బికాస్ హీ ఈజ్ ద బిల్డర్ ఆఫ్ ద హౌస్. చాలా క్లియర్గా ఉంది. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడదు. ఎనాలజీ పోల్చి చూడండి, డైరెక్ట్ గా చెప్పట్లేదు, కానీ ఆ ఎనాలజీలో మనకి ఏం కన్వే అవుతుందంటే దట్ క్రైస్ట్ ఈజ్ ద బిల్డర్ ఆఫ్ ద హౌస్, ద క్రైస్ట్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్. ఆయన దానిని కట్టాడు, నిర్మించాడు, స్థాపించాడు అన్నట్టుగా వస్తుంది. 6వ వచనంలో చాలా క్లియర్ గా ఉంది, ఆయన అయితే క్రీస్తు కుమారుడై ఉండి. ఓనర్షిప్ గురించి మాట్లాడుతున్నాం. ఆ ఇల్లు తండ్రిది, ఆ ఇల్లు కుమారుడిది. ఆ ఇల్లు మోషేది కాదు, ఆ ఇల్లు దేవునిది. ఆ ఇల్లు దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిది. సో ఇక్కడ గొప్పతనం ఏంటంటే మోషే పరిచారకుడు కాబట్టి ఆయన హోదా వేరు, ఆయన స్థానం వేరు, ఫెయిత్ఫుల్ గా ఉన్నాడు, దేవుడు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు. బట్ యేసుక్రీస్తు వారు కూడా నమ్మకంగా ఉన్నారు, కానీ యేసుక్రీస్తు వారు పరిచారకుడు లాగా జీవించాడు, కానీ నమ్మకంగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు నిజానికి ఆయన దానికి యజమాని, ఆయన దానికి వారసుడు, ఆయన దానికి
అధికారి, ఆయన దానికి ఓనర్. ఒక పరిచారకుడు నమ్మకంగా ఉన్నదానికి, ఒక యజమాని పరిచారకుడి స్థాయికి తగ్గించుకొని నమ్మకంగా పనిచేసిన దానికి, యు సీ ద డిఫరెన్స్. దట్స్ వేర్ క్రైస్ట్ సర్పాసెస్ ఆఫ్ ఆల్ దీస్ లీడర్స్. క్రీస్తు కుమారుడై ఉంది, ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. 5వ వచనంలో మోషే పరిచారకుడు అని ఉంది, 6వ వచనంలో క్రీస్తు కుమారుడు. సో మోసెస్ వాజ్ a servant, but Christ is the owner. యూదా మతాన్ని ఆలోచిస్తూ, క్రైస్తవ విశ్వాసాన్ని ఆలోచిస్తూ, do you still want to go back to Judaism? ఏముంది నీకు అక్కడ? కాబట్టి ఆ కంపారిజన్ మాట్లాడుతున్నాడు. మీరు వెనక్కి వెళుతున్నారంటే యజమానిని వదిలేసి మీరు వెనక్కి వెళ్తున్నారు. వాళ్ళకి ఆ కంపారిజన్ చూపిస్తున్నాడు. మోషే కంటే ఈయన చాలా గొప్పవాడు. మోషే దేవుని ఇల్లు అంతట్లో నమ్మకంగా ఉన్నాడు, ఈయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆయన పరిచారకుడు, ఫెయిత్ఫుల్ సర్వెంట్, బట్ హీఈస్ ద ఫెయిత్ఫుల్ ఓనర్. మంచిగా పనిచేస్తాడండి, ఏ పని చెప్పినా చేస్తాడని సర్టిఫికేట్ వేరు. మంచి యజమానండి, ఈయన దగ్గర పని చేస్తే జీవితం గడిచిపోద్ది అనుకునే ఒక గుర్తింపు వేరు. ఎవరు నమ్ముకుంటున్నారు మీరు? ఒక పరిచారకుడు నమ్ముకొని జీవితాన్ని జీవిస్తారా, ఒక యజమానిని నమ్ముకొని జీవితాన్ని జీవిస్తారా? హీర్ ఈస్ ఎ సావరిన్ మాస్టర్, హీర్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్ ఓనర్ ఆఫ్ ద హౌస్. ఈ యజమానిని గనక మీరు పట్టుకుంటే, ఈ యజమాని కాళ్ళు పట్టుకుంటే జీవితకాలం ఈ యజమాని ఇంట్లో బ్రతకచ్చు. దట్స్ హౌ ద ప్రాడిగల్ సన్ రిటర్న్. తప్పైన చిన్న కుమారుడు వెనక్కి రావటానికి కారణం అదే. నా తండ్రి ఇంట్లో బోళ్ళంత ఉంది, బోళ్ళంత పనివాళ్ళు ఉన్నారు, సఫిషియెంట్ గా తినటానికి ఉంది, నేను ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఏ లోటు లేకుండా బ్రతకచ్చు. ఈవెన్ ఏ సర్వెంట్ హ్యాస్ ఎ బ్రైట్ లైఫ్ ఎట్ మై ఫాదర్స్ హౌస్. కమ్ బ్యాక్ అని పిలుస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. బట్ ఈయనేమంటున్నాడు 2వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని ఎప్పుడైనా సర్వెంట్స్ గా చూశానా? మీరు నా సహోదరులు కదా, నేను మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నాను కదా. సీ ద ప్రివిలేజ్ ఎ క్రిస్టియన్ హ్యాస్ ఇన్ గాడ్స్ హౌస్. అందుకని ఏమంటున్నాడంటే, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి? 6వ వచనంలో ధైర్యం తెచ్చుకోండి, నిరీక్షణ కలిగి ఉండండి. బికాస్ ఈ యజమానిని వెంబడించడం వల్ల మీకు ఎదురయ్యే ప్రతికూలతలు, వ్యతిరేకతలు, కష్టాలు, హింసలు అవేమీ మిమ్మల్ని ఆ యజమానికి దూరం చేయవు. డోంట్ లూజ్ యువర్ హోప్. ధైర్యం తెచ్చుకోండి, నిరీక్షణ తెచ్చుకోండి, కొంచెం ఉత్సాహం తెచ్చుకోండి. ఆ హోప్ మీకు సరిగా పెట్టుకుంటే యూ విల్ రీజాయిస్ ఇన్ దీస్ కండిషన్స్. మీకు ఉత్సాహం సంతోషం కలుగుద్ది. తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. వీఆర్ ద హౌస్. విశ్వాసులందరూ దేవుని ఇల్లు అని మాట్లాడుకుంటే ఆ ఇంట్లో ఒకడు మోషే, కానీ ఆ ఇంటికి యజమాని యేసుక్రీస్తు వారు. కాబట్టి సీ ద డిఫరెన్స్, ఎంత స్థాయి భేదం ఉందో చూడండి. ఈయనని మీద గనక మీరు లక్ష్యం పెట్టినట్లయితే, ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? టేక్ ప్రైడ్, టేక్ ప్రైడ్. ధైర్యం తెచ్చుకోండి, అతిశయించండి. ఎందుకు అనంటే మనమే ఆయన ఇల్లు. యు టేక్ ప్రైడ్ ఇన్ దట్. ఎక్కడుంటారు మీరు? మేము పలానా అపార్ట్మెంట్ లో ఉంటాం, పలానా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాం, వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ చెప్పుకుంటున్నారు కదా. సో యు సే దట్ యు బిలాంగ్ టు దట్ ఓనర్. నేను పలానా ఆర్కిటెక్ట్, పలానా బిల్డర్ గారు కట్టిన ఆ ఇంట్లో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్. దట్ ఈస్ మై కేర్ ఆఫ్ అడ్రస్ అండ్ హీ ఈస్ మై ఓనర్, హీ ఈస్ మై మాస్టర్. దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. యేసు క్రీస్తు వారు నిర్మించిన ఒక ఇంట్లో నేను ఒక రాయిని. యేసుక్రీస్తు వారు నిర్మించిన ఒక మంచి నిర్మాణంలో నేను కూడా ఒక చిన్న భాగాన్ని. ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ దట్. గాడ్ ఇంక్లూడెడ్ మీ ఆల్సో. ఐ బిలాంగ్ టు దట్ గ్రేట్ ఏమన్నాలి కన్స్ట్రక్షన్. అండ్ హీ ఈస్ మై ఓనర్, హీ ఈస్ మై మాస్టర్.
మళ్ళీ 7వ వచనం చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ఇలా చెప్తున్నాడట. నేడు మీరు ఆయన శబ్దమును వినే ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోవద్దు. 40 సంవత్సరం నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి పరిశోధించిరి. నేను ఆ తరం వారి వల్ల విసిగిపోయాను. వీరెల్లప్పుడూ తమ హృదయాలోచన తప్పిపోచున్నారు. నా మార్గములను తెలుసుకోలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. మళ్ళీ స్టోరీ గుర్చేస్తున్నాడు. మోషే టైంలోదే ఒక స్టోరీ గుర్చేస్తున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోని సందర్భాన్ని గుర్చేస్తున్నాడు. వీళ్ళట దేవుణ్ణి నిరంతరం శోధించారట. యాక్చువల్‌గా మనం దీని మీద ఒక్కొక్క లైన్ మాట్లాడుకుంటా వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. అంత డీపర్ స్టడీ మన టైం లేదు గానీ నేను మీకు గౌక్కుని గుర్తు చేస్తున్నాను. 9వ వచనం లేకపోతే ఆర్డర్‌లో వద్దాం. 8వ వచనం కోపం పుట్టించారట. హృదయములను కఠినపరుచుకున్నారట. 9వ వచనం 40 సంవత్సరాలు నా కార్యాలు చూసి అయినా కూడా పరీక్షించి శోధించారట. 10వ వచనం దేవుడు విసిగిపోయేంతగా శోధించారట. 10వ వచనంలో అంటున్నాడు, హృదయాలోచనలో వాళ్ళు ఎల్లప్పుడూ తప్పిపోతున్నారు. నా మార్గాలు వాళ్ళు తెలుసుకోలేదు. 11వ వచనం నేను కోపంతో ఇక నేను వాళ్ళ విశ్రాంతిలోకి రానివ్వనని చెప్పాను. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి చూడండి. Dear friends, this is the story of Israel. This is story of Jews who take pride in their Judaism. యోధా మతం చూసి గర్వించి గొప్పలు చెప్పుకునే వీళ్ళ చరిత్ర ఏంటో తెలుసా? ఇది దేవుడికి వాళ్ళు కోపం పుట్టించారట. హృదయాలు కఠినపరుచుకున్నారట. 40 సంవత్సరాల పాటు ఎవ్రీడే సూపర్ న్యాచురల్ గా దేవుడు నడిపిస్తూ అసలు ఎప్పుడు ఎన్నడూ వినని అద్భుతాలు దేవుడు వాళ్ళ మధ్యలో చేస్తా ఉంటే సణుగుతూ విసుక్కుంటూ అది లేదని ఇది ఉందని ఇలా చేశాడేంటని అలా చేశాడేంటని ఒక అద్భుతాన్ని కూడా వంకలు పెట్టగలిగే ఒక ఘోరమైన ప్రవృత్తి వాళ్ళకుంది. 40 years మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు. కెన్ వి బిలీవ్ దట్ దే టెస్టెడ్ గాడ్, దే టెంప్టెడ్ గాడ్, దే గ్రీవ్డ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఫర్ 40 years every day. బండ నుండి నీళ్ళు వస్తే తాగటాకేనా తింటాకేం ఉండదా అంటే ఏమన్నారు వాళ్ళని? తినటానికి వాళ్ళకి ఇస్తే ఇదేనా, ఇదేం మాంసం, ఐగుప్తులో మాంసం అయితే ఇంకా బాగుంటది కదా. దేవుడు వాళ్ళని ఎలా నడిపించాడో, ఎలా ప్రొటెక్ట్ చేశాడో, ఎంత ప్రొవైడ్ చేశాడో. పరలోకం నుండి మన్నా కురిపించి అన్నం పెడితే ఏమనాలండి వాళ్ళు? అండ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఇట్. దే వర్ నెవర్ హ్యాపీ విత్ ఇట్. హెవెన్లీ ఫుడ్ తిని వంకలు పెట్టారంటే ఇక మనం ఏం మాట్లాడుతున్నాం? అండ్ గాడ్ వాజ్ సో డిసప్పాయింటెడ్. నేను రానివ్వను వీళ్ళని, 40 years నేను భరించాను. ఐ వోంట్ అలౌ దెమ్ ఇంటు ద ప్రామిస్డ్ ల్యాండ్ అన్నాడట. సో ఇక్కడ కొన్ని హెచ్చరికలు ఉన్నాయి మనకి. హృదయాలు కఠినపరుచుకుంటామా? ఇంత దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు మోషే లాంటి వ్యక్తులు నాయకత్వంలో నడుస్తా, మోషే లాంటి సాత్వికుడు, దేన మనసుడు, ఎంత ఎగ్జాంపులరీ రోల్ మోడల్ మన ముందుంటే, ధర్మశాస్త్రాన్ని దేవుడిస్తే ఆ ప్రమాణాలు చదువుకుంటూ, గైకుంటూ, మాట్లాడుకుంటూ, ఆ లీడర్షిప్లో ఉంటూ, ఓ పక్క బలిపీఠాల గురించి మాట్లాడుకుంటూ, ఒక పక్క చేయాల్సిన ఏమంటాము సాక్రిఫైజెస్ లేకపోతే టాబర్నకల్ భవిష్యత్తులో ఇలా ఉండబోతున్నాం, ఇలా చేయాలి మనం అని ఒక లెగసీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ, వాళ్ళకంటే అసలు దేవుడి పట్ల హార్ట్ లేదట వాళ్ళకి. వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు. కాన్స్టెంట్ గా హృదయం లోపల ఎటువంటి ఆలోచనలు ఉంటాయంటే దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు వాడుకుంటాయి. దేవుని ఎలా శోధిద్దాం, దేవుడిని ఎలా తప్పుపడతాం, దేవుని ఎలా దుఃఖపెడతాం. నాకు చాలాసార్లు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే అవర్ హ్యూమన్ నేచర్. అంటే నేను గట్టు మీద నిలబడి ఇజ్రాయెల్ ప్రజలను తిట్టట్లేదు. ఐఎమ్ మోర్ వర్స్ దాన్ దోస్ పీపుల్, ఐ నో. బట్ తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను.
హ్యూమన్ నేచర్ ఏంటో తెలుసా? లేకపోతే ఇలా కలుపుకుంటాను జనరలైజ్ చేయకుండా. నా హృదయ స్వభావం ఏంటో తెలుసా? నేనెంతటి ఘోరమైన వ్యక్తినో తెలుసా? దేవుడి మీద సణుక్కుంటానేంటండి నేను, నాకర్థం కాదు. వాట్ ఎ రిచెడ్ పర్సన్ యామ్ ఐ? దేవుడిని సణుక్కోవటం ఏంటి? నా స్థాయి ఏంటి? నా బ్రతుకేంటి? నా జీవితం ఏంటి? లేతే నా నా అవగాహన స్థాయి ఏంటి? దేవుడు నా జీవితంలో కన్నురెప్పలాగా, ఏమంటాము, కంటికి రెప్పలాగా అడుగడుగునా నన్ను కాపాడుతా ఉంటే, దేవుడు చేసే పనులకు వంక పెడుతున్నానంటే, వాట్ ఎ ఫూల్ యామ్ ఐ? హౌ స్టూపిడ్ ఐ యామ్? అండ్ కెన్ వి ఇమాజిన్ ఎ జనరేషన్ ఆఫ్ పీపుల్ కాన్స్టెంట్లీ breaking God's heart for 40 years? Every day, every day, every day. దేవుడు మిరకల్ చేశాడు అని ఒకళ్ళు చెప్పుకుని, చేస్తాడు, ఏం చేస్తాడు, పెద్ద గొప్ప ఏంటంటే, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ యూ? వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూ? దేవుడి పనిని చూసి, అరే ఇలా చేశాడు దేవుడని, దేవుడిని అక్నాలెడ్జ్ చేయటం కూడా మనసు రావటం లేదంటే ఏమనాలి వాళ్ళని? వార్న్ చేస్తున్నాడు. వీళ్ళు కూడా యూదులే కదా, వీళ్ళు కూడా ఇప్పుడు క్రైస్తవ విశ్వాసంలో ఎదురవుతున్న కష్టాలు తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కదా, గుర్చేస్తున్నారు, బాబు మీరు కూడా అలాగే తయారయ్యారా? ఆఫ్టర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్డ్ ద గ్రేట్ మిరకల్స్ ఆఫ్ క్రైస్ట్, ద గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ క్రైస్ట్, ద గ్రేట్ ఇటర్నల్ ట్రూత్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, స్టిల్ యూ వాంట్ టు గో బ్యాక్? మీ హృదయాలను కఠినపరుచుకుంటున్నారా? సేమ్ అదే నేచరా? ప్రతి ఏ వాక్యం తెలిసినా కూడా వంక పెట్టేస్తారా? ఏ ప్రసంగం విన్నా వంక పెట్టేస్తారా? ఏ ట్రూత్ వినపడినా వంక పెట్టేస్తారా? ఏ పాట వినపడినా వంక పెట్టేస్తారా? దేన్ని యాక్సెప్ట్ చేయరా మీరు? యు సీ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఆన్ యూట్యూబ్, ప్రపంచంలో ప్రతి వాడిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇక విమర్శించడమే ఇంకా వేరే పని లేదు. అండ్ రీసెంట్లీ సంబడి హ్యాస్ కమ్ టు దిస్ లెవెల్, దేవుడు నాకు విమర్శించే వరం ఇచ్చాడు. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? విమర్శించడం అదొక పెద్ద లైఫ్ టైం సామర్థ్యమా? సమ్ పీపుల్ ఆర్ సినికల్, వ్యంగ్యంగా మాట్లాడటం ఇదే పని వాళ్ళకి. దేనిని ఒప్పుకోరు, హృదయాన్ని కఠినం చేసేసుకున్నారు. కళ్ళెదురుగా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తా ఉంటే అక్నాలెడ్జ్ చేయలేని ఒక జనరేషన్ ఉన్నారట ఇజ్రాయెల్ ప్రజల్లో ఫర్ 40 years. మనమేం తక్కువ కాదండి. నేను చాలాసార్లు ఇలా పోల్చుకున్నాను. ఆన్ అన్ యావరేజ్ ఒక వ్యక్తి లైఫ్ 60 సంవత్సరాలు అనుకోండి, ఓ 10 సంవత్సరాలు చైల్డ్హుడ్ ఇన్నోసెంట్ తీసేద్దాం, వాడు ఆ వయసులో ఏం చేస్తున్నాడు వాడికే తెలియదు. అండ్ లాస్ట్ 10 years వృద్ధుడైపోయాడు, మంచం పట్టాడు, ఏం చేయలేడు, డిక్లైన్ ఆఫ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ఆల్ ద ఎబిలిటీస్, వృద్ధాప్యం, మైండ్ పనిచేయదు, తీసేద్దాం. ఆన్ అన్ యావరేజ్ అన్ని పని చేస్తూ కాన్షియస్లో ఉండి మనం 40 years ఉంటున్నాం మనం కూడా. అండ్ మార్క్ మై వర్డ్స్, సారీ టు సే దిస్, వీ టెంప్ట్ గాడ్, వీ టెస్ట్ గాడ్ ఎవ్రీ డే. మనం దేవుడిని దుఃఖపరచని రోజేముంది, దేవుడిని శోధించని రోజేముంది, దేవుడిని వంకబెట్టని రోజేముంది, దేవుడిని ప్రశ్నించని రోజేముంది, దేవునికి లోబడిన రోజేముంది? 40 సంవత్సరాలు వీళ్ళు దేవుడి మాట లేదా అని ఫస్ట్లో అనుకునేవాడిని, ఏంటి ప్రజలు అనుకునేవాడిని. తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ టు మై సెల్ఫ్, దెన్ ఐ అండర్స్టూడ్ ఐఎమ్ నో డిఫరెంట్ దాన్ దోస్ పీపుల్. వాళ్ళకంటే నేనేం అతీతుడిని కాదు. అండ్ ఐఎమ్ వన్ అమంగ్ దెమ్. అండ్ టు బి ఫ్రాంక్, ఐ am worst when compared to them. వాళ్ళ ఎడారిలో ఉండి సణుక్కున్నారండి, ఎందుకంటే వాళ్ళకి ప్రొవిజన్స్ ఉంటాయో లేవో భయం వాళ్ళకి. బట్ వాళ్ళకంటే నేను చాలా లగ్జరీ లైఫ్ జీవించాను నా పుట్టినప్పటి నుంచి. ఐ వాజ్ నెవర్ ఇన్ ఎ డిజర్ట్, ఐ వాజ్ నెవర్ ఇన్ ఎ నీడ్ ఆఫ్ సీకింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. గ్లాసులు మంచినీళ్ళ కోసం ఎప్పుడు ఎత్తుక్కోలేదు. వాళ్ళు ఎత్తుక్కున్నారు ఏం తాగాల అని, గొంతు ఎండిపోయి. నాకు ఏం తగ్గలేదు. నాకు వారానికి 7 సార్లు బిర్యానీ తిన్న రోజులు ఉన్నాయి నాకు. బట్ ఐ వాజ్ నెవర్ హ్యాపీ, ఐ వాజ్ నెవర్ గ్రేట్ఫుల్ టు గాడ్, ఐ వాజ్ నెవర్ అడోరింగ్
the God's grace on me. We are not exceptional. We are not better than those people. Never take it for granted. మన ఊరికి ఒక కేస్ స్టడీలా చదువుకుంటున్నాం. బట్ ద ట్రూత్ ఈస్ మనం కూడా దేవుడిని ఎవ్రీడే శోధిస్తూ ఉంటాము. దీస్ ఆర్ ఇంపార్టెంట్ వర్డ్స్. హృదయాలు కఠినపరుచుకుంటున్నామా? దేవుణ్ణి పరీక్షిస్తున్నామా? దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నామా? దేవుణ్ణి శోధిస్తున్నామా? 10వ వచనం, నాకు మాట్లాడటానికి ధైర్యం లేదు. ఎప్పుడు హృదయాలోచన తప్పిపోతామంటే ఎస్ ఐ అగ్రీ. బట్ నాకు ధైర్యం లేని మాట ఏంటంటే, ఈ మాట అనటానికి, దేవుడు నా వల్ల విసిగిపోయాడా? If that happens, how to respond? అక్కడ దాకా వెళ్దామా? అక్కడ దాకా రాని వాళ్ళ పరిస్థితి. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, వాళ్ళు అలా చేసుకున్నారు చేతులారా. డియర్ ఫ్రెండ్స్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అక్కడ దాకా రానివ్వద్దు. 12వ వచనం అంటున్నాడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవున్నట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరినందు ఉందేమో, ఒకవేళ ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి. నాకు పజిలింగ్ ఏంటో చెప్పమంటారా డియర్ ఫ్రెండ్స్? ఈ అధ్యాయం స్టార్టింగ్ లోనేమో, ప్రియమైన సహోదరులారా, ప్రభువునందు పరిశుద్ధులారా, పరలోక పిలుపుని అందుకున్న హోలీ లేకపోతే సైన్స్ ప్యూర్ అని అన్నాడు, పరిశుద్ధులు అన్నాడు. కానీ వార్న్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమని వార్న్ చేస్తున్నాడంటే, జీవము గల దేవుని విడిచిపోవునట్టి. జీవం గల దేవుని విడిచిపెట్టే మనసు వస్తుందా మనిషికి? నేను థియాలజీ మాట్లాడట్లేదు. ప్రాక్టికల్ ఎవ్రీడే క్రిస్టియన్ లైఫ్ మాట్లాడుతున్నాను. మేబీ నా మాటలు మీలో కొంతమంది నచ్చకపోవచ్చు. బట్ లెట్ మీ మేక్ దిస్ స్టేట్మెంట్. దేవుడు నమ్ముకుని ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక్కోసారి నా ఆలోచనలు ఎటు వెళ్తాయో తెలుసా? జీవం గల దేవుని విడిచిపెట్టే ఎలాంటి ప్రక్రియ, ప్రవృత్తి, స్వభావం, ఆలోచన ధోరణి నాకుంది. దట్స్ మై wretched sinful nature still remaining in me. The still indwelling sin in me, sometimes it makes me behave like that I never knew God. అయ్యో, నేనంత దౌర్భాగ్యుడును. ఇట్టి మరణకరమైన శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? దిస్ ఇస్ అ క్రై ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ఎప్పుడు నా దేహానికి విమోచన కలుగుతుంది? ఎప్పుడు ఈ శరీర స్వభావం నుంచి నేను బయటపడతాను? ఎప్పుడు నా లోపలుండి నన్ను వెనక్కి లాగే ఈ పుల్ నుంచి నేను బయటపడతాను? We don't know what happens. Sometimes కొన్ని సైన్స్ విశ్వాస జీవితంలో కనపడతా ఉంటాయి. జీవం గల దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారా మీరు? డూ యూ రియలీ వాంట్ టు డూ దట్? అడుగుతున్నారు. మీకు అర్థమవుతుందా మీరు ఎవరి దగ్గరికి వచ్చారో, ఎవరిని వద్దనుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారో, ఎటు వెళ్తున్నారో? డూ యూ రియలీ వాంట్ టు గో బ్యాక్ లీవింగ్ ద లివింగ్ గాడ్? సజీవుడైన దేవుని వదిలేసి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు బాబు మీరు? అండ్ సెకండ్ వన్ ఈస్ విశ్వాసము లేని దుష్ట హృదయం. ఉంటుందా? Sometimes yes. I repeat, sometimes yes. విశ్వాసులమే sometimes ఆ విశ్వాసం ఏమవుద్దో అర్థం కాదు. విశ్వాసులమే దుష్ట హృదయము ఒక్కోసారి తలెత్తుతా ఉంటుంది, పడగ విప్పుతా ఉంటుంది. This is the real believer sometimes. చూసుకోండి అంటున్నాడు. మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి ఆ జనరేషన్ అయిపోయింది. దేవుడు వాళ్ళని మీరు రావద్దు అని అన్నాడు, వాళ్ళు రానివ్వలేదు. కనాన్లోకి వాళ్ళ ప్రవేశం దొరకలేదు. ఒక జనరేషన్ దేవుడు స్పాట్ లో సంహరించేశాడు. ఐ డోంట్ వాంట్ యూ పీపుల్ అని అన్నాడు. మీరు వద్దు నాకు అన్నాడు, రానివ్వలేదు. మోషే లాంటి వాడినే రానివ్వలేదు. అవిధేయులైన వాళ్ళని అసలు రానివ్వలేదు. అండ్ కంపేర్ చేస్తున్నాడు. అప్పుడు ఇప్పుడు సేమ్ ఉంది. ఒకటే ప్రియులారా, హృదయాలను కఠినపరచుకోవటం ఉంది, దేవుని విడిచిపెట్టడం ఉంది, పరీక్షించడం ఉంది, శోధించటం ఉంది, కేర్లెస్ గా జీవించడం ఉంది, విశ్వాసం లేకపోవటం ఉంది, దుష్ట హృదయం కలిగి ఉండటం ఉంది. సేమ్ క్వాలిటీస్ రిపీట్ అవుతున్నాయి. బట్ ద థింగ్ ఈజ్, అప్పుడు వాళ్ళకి ఇక అయిపోయింది, ఆ జనరేషన్ అయిపోయింది. కానీ మీకు ఒక ఛాన్స్ ఉంది.
ఆ జనరేషన్ అయిపోయింది. దట్ వాస్ వన్స్ పాస్ట్ స్టోరీ అది. బట్ మీకు ఇంకా ఛాన్స్ ఉంది. ఎంత ఎంత మాట ఒక ఇంగ్లీష్ అనువాదంలో అయితే, నేడు అనే టైం మీకు ఇంకా ఉంది. నేడు అనే టైం మీకు ఇంకా ఉంది. నేడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, అంటే ఇదే ఇన్సిడెంట్ సంఖ్యాకాండంలోని ఇన్సిడెంటే కీర్తనలో కూడా కోట్ చేశాడట. 95వ కీర్తన పర్హాప్స్. ఆ నేడు అనే స్ట్రెస్ చేస్తున్నాడు. వాళ్ళ టైం అయిపోయింది బాబు. వాళ్ళ ఎగ్జాంపుల్ అయిపోయింది. వాళ్ళ స్టోరీ అయిపోయింది. అండ్ దే వర్ నో మోర్. బట్ యూ పీపుల్, యూ స్టిల్ హ్యావ్ ఛాన్స్ టుడే. ఈ టుడే అనే అవకాశాన్ని మీరు పోగొట్టుకునే లోపే గనక ఈ హృదయ కాఠిన్యాన్ని మీరు పోగొట్టుకుంటే, ఈ దుష్ట హృదయం నుంచి మీరు పశ్చాత్తాపడి మారుమనసు పొందితే, సజీవుడైన దేవుడు, జీవం గల దేవుడు వైపు మళ్ళీ వద్దామని మీరు రీకమిట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, వినిన ఎడల. యేసుక్రీస్తు వారు సువార్తలో మాట్లాడేటప్పుడు అయ్యో అనేవాడు, ఓ అనేవాడు. ఓ అంటూ యూ, మీరు చేస్తే బాగుండు, మీరు చేస్తే బాగుండు, మీరు ఇలా ఉంటే బాగుండు, మీరు ఇలా ఉంటే బాగుండు. అదే టోన్ అన్నమాట. నేడు మీకు అవకాశం ఉన్న ఈ రోజు మీరు ఆయన మాట వింటే బాగుండు. అప్పుడు మీరు హృదయాలు కఠినపరుచుకున్నారు. పాపం వలన కలుగు భ్రమ చేత కఠినపరచబడ్డారు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆగాలి ఒక మాట, ఒక్క నిమిషం. ఎందుకంటే హృదయం కఠినపరచుకోవద్దు అని నేను చాలా సార్లు ఆలోచించాను. బట్ హీర్ ఈస్ ద ఆన్సర్. ఎలా హృదయం కఠినపరచబడుతుందో తెలుసా? అది విశ్వాస కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పాపం వలన కలుగు భ్రమ చేత. ప్లెయిన్ బ్లాక్ అండ్ వైట్. పాపం నీకు అట్రాక్టివ్గా ఉన్న కాలం, ఆ శోధన నీకు శోధన కాదు. పెట్ సిన్స్ అంటాం. దాన్ని మనం ఖండించం, దాన్ని మనం దాచుకుంటాం, దాన్ని మనం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం, దాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. అది నేను మానుకోవాలి, అది నేను దేవుని దగ్గర ఒప్పుకోవాలి, నేను దాన్ని విడిచిపెట్టాలి అని నీకు నామమాత్రంగా కూడా అనిపించదు. యు రియల్లీ లవ్ ఇట్. అండ్ ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ ఇట్, సైన్ 1 ఏంటి తెలుసా? పాపం నిన్ను మోసం చేస్తుంది. పాపం నిన్ను మోసం చేస్తుంది. అది నిన్ను భ్రమపరచుద్ది. ఇట్ విల్ డిసీవ్ యూ. అది నిన్ను మోసం చేస్తుంది. దేవుని భ్రమ పెట్టుదంటే దిస్ ఈస్ నాట్ మచ్ డేంజర్స్. ఇది అంత ప్రమాదకరం ఏం కాదు. ఇది పర్వాలేదు. నాట్ సో డేంజరస్ యాజ్ సమ్ అదర్ సిన్స్. వాళ్ళలాగా నేను ఉండట్లేదండి, నేను వాళ్ళలాగా చేయట్లేదండి, వాళ్ళంటే ఇంకా ఘోరం అండి. వి కంపేర్ విత్ అదర్స్. ఆ పాపం నిన్నేం చేస్తుంటే పర్వాలేదంటది, మోసం చేస్తుంది, ప్రమాదకరం కాదనిపిస్తుంది, అంత సీరియస్ ఏమీ కాదనిపిస్తుంది. ఇట్స్ ఓకే, ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. పాపం నిన్ను భ్రమపరుచుద్ది. అండ్ అందులో నువ్వు కంటిన్యూ అవుతున్నప్పుడు నీ హృదయం కఠినమైపోతుంది. ఏ కంటిన్యూస్ ప్రాసెస్, నెగ్లెక్టింగ్ ద సిన్, లేదా నెగ్లెక్టింగ్ ఏమనాలి, కాన్సిక్వెన్సెస్, ద డేంజర్స్ ఆఫ్ సిన్. ఈజీగా తీసుకునే యాటిట్యూడ్ ఎప్పుడైతే వస్తుందో పాపం విషయంలో, అప్రమత్తంగా ఉండటం ఎప్పుడైతే మనం కోల్పోతామో, దాన్ని సీరియస్గా తీసుకోవటం ఎప్పుడైతే మనం పక్కన పెడతామో, దట్ ఈవెన్చువల్లీ లీడ్స్ టు ద హార్డనింగ్ ఆఫ్ వన్స్ హార్ట్. హృదయం కఠినమవుతుంది. హృదయం ఎలా కఠినమవుద్దని ఆలోచించద్దు. అది సడన్గా ఒకరోజు మీకు రాదు. అది ఇట్స్ ఎ ప్రాసెస్. ఇస్రాయేల్ ప్రజలు కానివ్వండి, హెబ్రీ పత్రిక రీడర్స్ కానివ్వండి, లేకపోతే మనం కానివ్వండి, ఎవరికైనా ఒకటే ప్రిన్సిపల్. వెన్ యూ కన్సిస్టెంట్లీ కీప్ ఆన్ డూయింగ్ ఎ సిన్, వెన్ యూ కాన్స్టెంట్లీ లవ్ ఎ పర్టికులర్ బ్యాడ్ హ్యాబిట్, when you constantly enjoy something which is against the Bible, against God,
ఇమ్మీడియట్‌గా నీకేం అనిపించదేమో. బట్ నీకు తెలియకుండా ఇట్ స్టార్ట్స్ హార్డెనింగ్ యువర్ హార్ట్. అందుకే మీరు చూడండి, ఒక పాపానికి మెల్లగా అలవాటు పడిన వ్యక్తి రెండో పాపానికి, మూడో పాపానికి కూడా అలవాటు పడతాడు. బికాజ్ ఇట్స్ ఎ నెట్వర్క్, ఇట్స్ ఎ చైన్ అండ్ ఇట్ లీడ్స్ టు వాట్ నాట్. ఎక్కడికి దారితీస్తుందో మనకు తెలీదు. ఒక్కొక్క స్టెప్ హార్డెన్ అయిపోతా ఉంటది. మా చిన్నప్పుడు యూత్ మీటింగ్స్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు. ఒక వేడి నీళ్ళల్లో, మరుగుతున్న నీళ్ళల్లో ఒక కప్పనేస్తే, అంటే పర్టిక్యులర్‌లీ ఈ కప్పల్ని వండే ఆ దేశాల్లో చేసే ప్రాసెస్ అట్టది. వేడి నీళ్ళల్లో కప్పనేస్తే ఆ వేడి తట్టుకోలేక జంప్ చేసి బయటికెళ్ళిపోద్దట. వాళ్ళకి రిస్క్ లేకుండా కామ్‌గా పనులు చేసుకోవాలంటే వాళ్ళేం చేస్తారంటే, చల్లటి నీళ్ళల్లో ఆ కప్పనేసి పెడతారట. కింద చాలా సిమ్‌లో చాలా తక్కువ మంట పెట్టి, ఎప్పటికో వేడెక్కేలాగా పెడతారట. అసలు మంట ఉందో లేదో తెలియనంతగా. చల్లగా బెల్లగా వెళ్తా ఉంటది. కొంచెం వాటర్‌లో టెంపరేచర్‌లో చేంజ్ వస్తా ఉంటది. ఇది పెద్ద చేంజ్ ఏం కాదని తను అలవాటు పడిపోతా ఉంటది. ఒక టైంకి ఏ స్థాయికి అలవాటు పడుద్దంటే, ఒళ్ళు కాలి మరిగిపోతున్నా కూడా దూకేద్దాం అనే ఆలోచన రానంత కండిషన్‌కి వెళ్ళిపోయి, అక్కడే అలాగే ఉండి మొద్దుబారిపోయే కండిషన్‌కి వెళ్ళిపోద్ది. ఇట్ రియల్లీ డజంట్ వాంట్ ఈవెన్ టు జంప్ ఔట్. పాపం అలవాటు పడిపోయినప్పుడు హృదయం కఠినమైపోద్ది. బైబిల్ దీన్ని ఇంకో చోట వాత వేయబడి మనస్సాక్షి, అనదర్ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. సెన్స్ కోల్పోయిన మనస్సాక్షి. ఆ చర్మం వాత వేయబడినప్పుడు ఆ స్పర్శను కోల్పోతుంది. మొద్దుబారిపోయిన మనస్సాక్షి, మొద్దుబారిపోయిన హృదయం, కఠినమైపోయిన హృదయం. సిమిలర్ ఎక్స్‌ప్రెషన్స్. ఏంటి దీనికి రెమెడీ అంటే, నేడు అనబడి సమయం ఉండగానే అగైన్ ద సింగ్. నాకు మీ ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళెవరు నాకు పర్సనల్‌గా తెలీదు. బట్ నేను వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాను. మీలో ఎవరైనా తెలియకుండా రహస్యంగా ఒక సిన్‌ఫుల్ ప్యాటర్న్ మీ లైఫ్‌లో ఒక ట్రాక్ రన్ అవుతుంటే, ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ టు ఇమ్మీడియేట్‌లీ గెట్ ఔట్ ఆఫ్ దట్. ఇట్స్ వెరీ డేంజరస్. నేడు అనబడే సమయం ఉండగానే రిపెంట్, రిపెంట్, రిపెంట్. ఒకవేళ నా మాటలు వింటుంటే దేవుడు మీకేదన్నా రిమైండ్ చేస్తుంటే, ఐ రిక్వెస్ట్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, రిపెంట్, రిపెంట్. నేడు అనే సమయం ఉండగానే మీరు అవకాశం తీసుకోండి. వన్స్ లాస్ట్, దాని కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్‌గా ఉంటాయి. రిపెంట్. నేడు అనబడే సమయం ఉండగానే. అండ్ హియర్ ఈస్ ద ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ హియర్ ఈస్ ద ఆన్సర్. ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకోండి. దిస్ ఈస్ వాట్ ఫెలోషిప్ ఈస్. దిస్ ఈస్ వై ఎ చర్చ్ ఈస్. ఎందుకు స్థానిక సంఘం? ఎందుకు విశ్వాసుల సహవాసం? ఎందుకు క్రీస్తు సంఘంలో, శరీరంలో అవయవాలను మాట్లాడుకుంటున్నాం? దిస్ ఈస్ ద రీజన్. ఫెలోషిప్‌లో ఏం జరుగుద్దో తెలుసా? ఆ ఫెలోషిప్‌లో గనక మీరు జాగ్రత్తగా దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే, యూ విల్ కమ్ ఔట్ ఆఫ్ యువర్ సిన్స్. యూ విల్ కమ్ ఔట్ ఆఫ్ యువర్ సిన్‌ఫుల్ ప్యాటర్న్స్, ట్రాప్స్, అడిక్షన్స్, అండ్ యూ విల్ కమ్ ఔట్ ఆఫ్ యువర్ హార్డెన్డ్ హార్ట్. కఠినమైపోయే హృదయాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకొని, దాన్ని మళ్ళీ మీరు మెత్తటి, సున్నితమైన హృదయంగా చేసుకోవచ్చు. ఫెలోషిప్‌లో దేవుడు ఆ ప్రొవిజన్ పెట్టాడు మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ నెగ్లెక్ట్ ఫెలోషిప్ విత్ అదర్ బిలీవర్స్. ఇక్కడ ఏముందో చూడండి, ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. ఎంత హోప్ ఇస్తుందో చూడండి. నేడు అనబడే సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకోండి. వాట్ ఎ లైఫ్ క్రిస్టియన్ లైఫ్ ఈస్. అనిల్, నీ పద్ధతి ఏంటో నాకు బాలేదు అనిల్, ఇలా వద్దు అనిల్ అని అంటే, ఓకే అన్న, ఎస్ అన్న, ఐఎమ్ సారీ అన్న అని అంటే, దట్ ఈస్ ఫెలోషిప్. అండ్ వన్ డే అనిల్ కాల్స్ మా అన్న, ఏంటన్నా మీరు ఇట్లా కొంచెం బాధగా ఉంది, మీరు కూడా ఇలా చేస్తే ఎట్లాగన్నా, ప్లీజ్ అన్న, వద్దన్న, దట్స్ నాట్ అగైన్స్ అకార్డింగ్ టు బైబుల్, లెట్స్ నాట్ డూ దట్.
ఎస్ అనిల్ అక్కడ ఏంటో కొంచెం అట్లా చేశాను, బట్ యా ఐ విల్ రెక్టిఫై ఇట్ అని అనగలిగితే హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. నో వన్ ఈజ్ సుపీరియర్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, నో వన్ ఈజ్ బియాండ్ కరెక్షన్. తప్పులు మీరు చేస్తారు, నేను చేస్తాను, చేయకుండా ఎవరు లేరు. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, నో వన్ ఈజ్ కంప్లీట్, నో వన్ హ్యాస్ ఎట్ అరైవ్డ్. We all need one another. We all need to be corrected every day. ఒకళ్ళనొకళ్ళు సరి చేసుకోవటం, ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకోవటం, ఎంకరేజ్ చేసుకోవటం. బైబిల్ వాడిన పదం ఎగ్జాట్. ప్రోత్సహించాల్సి వచ్చినప్పుడు ప్రోత్సహిద్దాం, కొంచెం బాగాలేదని చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రేమతో బాగాలేదని చెప్దాం. బికాస్ వీ డోంట్ వాంట్ టు లూజ్ అవర్ ఫెలో బ్రదర్స్. ఇది వద్దులే తమ్ముడు, ఇది బాగాలేదు వద్దులే అని చెప్పడానికి నీకు నోరు రాకపోతే ఎట్లా? వాడు ఏమైపోతున్నా చూస్తా ఉంటావా? వీళ్ళకి ఒక సింపుల్ ప్రిన్సిపల్ ఇస్తున్నాడు. మీరు ఎందుకు యేసుక్రీస్తు వారిని వదిలేసి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ యోధా మతం అనే బదులు సీ ద బ్యూటీ ఆఫ్ ద ఫెలోషిప్. హియర్ ఈస్ ఎ చర్చ్ ఫర్ యూ, లోకల్ చర్చ్ ఫర్ యూ. హియర్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ హు ఆర్ రియల్లీ వెయిటింగ్ ఫర్ యూ. దే లవ్ యూ, దే ఎగ్జార్ట్ యూ, దే ఎంకరేజ్ యూ, they help you, they guide you, they correct you. పాపం వలన కలిగే భ్రమతో హృదయాలు కఠినమైపోయే కండిషన్కి దేవుడిచ్చిన పరిష్కారం ఏంటో తెలుసా? స్థానిక సంఘం. తోటి విశ్వాస సహవాసంలో ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటా ఉంటే, మాట్లాడుకుంటా ఉంటే, నేర్చుకుంటా ఉంటే, పురుకొల్పుకుంటా ఉంటే, బలపరుచుకుంటా ఉంటే, ఆ పాపం ఎంత మోసకరమైందో దాన్ని రికగ్నైజ్ చేసి బయటపడటానికి God uses other believers. God uses other believers. నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంతమంది అన్నల్ని అడగటం అలవాటు చేసుకున్నాను. అన్న ఇలా చేద్దాం అనుకుంటున్నాను, వద్దులే సురేష్ అని ఎవరన్నా పెద్దలంటే ఐ క్విట్ ఇమీడియట్లీ. ఐ క్విట్. నేను పైకి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు అంటే నాన్ సెన్స్. యు ఆర్ ఎ ఫూల్, యు ఆర్ ఎ ఫూల్. మన మేలు కోరి ఎవరైనా ఒక సలహా ఇస్తే, ఇఫ్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్, దెన్ యు ఆర్ ఎ సేఫ్ జోన్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నేడు అనబడే సమయం ఉండగాని ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఐ రియల్లీ నీడ్ సమ్వన్ హూ కరెక్ట్స్ మీ. ఐ రియల్లీ నీడ్ సమ్వన్ హూ టాక్ టు మీ బ్లాక్ అండ్ వైట్ ఆన్ మై ఫేస్. ఏంటన్నా మొన్న ఇట్లా అన్నావు, ఇట్లా చేసావు, నీ గురించి ఇట్లా అన్నారు, కరెక్టేనా అని ఎవరిని అడిగితే ఎంత బాగుండు, ఎంత బాగుండు. సో దట్ ఐ నో వాట్ ఐ యామ్. రిపెంటెన్స్ కి ఎంకరేజ్ చేసే విశ్వాసులు ఉండాలండి. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. రిపెంటెన్స్ కి ఎంకరేజ్ చేసే విశ్వాసులు ఉండాలి. విమర్శించడానికి మనం ముందుకెళ్తామే, అంత స్పీడ్గా తమ్ముడు దేవుడి దగ్గర క్షమాపణ అడుగుదాం రా అని అంటామా? ఈ మాట నేను చెప్పనివ్వండి. ఇవాళ బయట మీడియా ఎలా ఉందంటే, విశ్వాసులు ఎలా ఉన్నారంటే, విమర్శించటం పెద్ద దేవుడి కొరకు రోషం కలిగి పనిచేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. బట్ పక్కన కూర్చొని తమ్ముడు, దిస్ ఈజ్ నాట్ ద వే, నువ్వు చేస్తావు నేను చేస్తాను, వీ బోత్ నీడ్ క్రైస్ట్, లెట్ us రిపెంట్ విత్ గాడ్, రిపెంట్ బిఫోర్ గాడ్ అని అనేవాళ్ళు ఏరి? నేను నా రోషంతో నా సోదరుడిని పోగొట్టుకోనా? నా తగ్గింపుతో ఆ సోదరుడిని దేవుడి దగ్గర తెచ్చుకోనా? నా పౌరుషానికి, నా డాంబికానికి, నా గొప్పతనాన్ని చూసి నేను అని ఏదో పెద్ద పోరాడుతున్నట్టు మాట్లాడి, డూ ఐ లూజ్ హిమ్? ఆర్గ్యుమెంట్ తర్వాత సంగతి తమ్ముడు, దిస్ ఇస్ నాట్ ద వే, వీ నీడ్ గాడ్, వీ నీడ్ క్రైస్ట్, లెట్ us కమ్ బిఫోర్ గాడ్, లెట్ us రిపెంట్ అనేవాళ్ళు ఉండొద్దా మనకి? ఏవి మన ప్రయారిటీస్? హెబ్రీ గ్రంథకర్త తనకి దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి వెనక్కి వెళ్ళిపోదాను యోధా మత విశ్వాసుల్ని నానా గడ్డి పెట్టి తిట్టచ్చు. ఏమైందిరా మీకు, మీ బుద్ధి ఏమైందిరా అని తిట్టచ్చు. కానీ ఏమంటున్నాడు తెలుసా? సహోదరులారా, మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు,
నేడనే సమయం ఉండగానే ప్లీజ్ కమ్ బ్యాక్. మీరు యేసుక్రీస్తుని వదిలేసి వెళ్ళిపోతున్నారు బాబు. అండ్ హియర్ ఈస్ ఎ ఫెలోషిప్. వీఆర్ రియల్లీ వెయిటింగ్ ఫర్ యూ. ఒకళ్ళొకళ్ళు బుద్ధి చెప్పుకుందాం, ఎంకరేజ్ చేసుకుందాం. మీరు విశ్వాసంలో నిలదొక్కోవటానికి కావాల్సిన ప్రొవిజన్ అంతా దేవుడు సహవాసంలో పెట్టాడు. మీరు వెళ్ళవసరం లేదు. యూ కెన్ స్టాండ్ టుగెదర్. వీ ఫైట్ టుగెదర్. వీ ఫేస్ పర్సిక్యూషన్ టుగెదర్. మీకోసం నేను, నా కోసం మీరు. కొత్త నిబంధన ప్రమాణాలు బైబిల్ వచనాలలో బాగా క్యాచీ ఫ్రేజ్ ఏంటో తెలుసా? వన్ అనదర్, వన్ అనదర్, వన్ అనదర్. మీరు ఒకరినొకడు. దిస్ ఈజ్ చర్చ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకరినొకడు. ఐ ఆల్వేస్ లవ్ టు షేర్ దిస్ ఇన్సిడెంట్. ఒకసారి మా ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూ అయింది, ప్రాబ్లం అయింది. ఒక అన్నకు ఫోన్ చేశాము. ఆయన తన ఫ్యామిలీతో సహా మా దగ్గరికి వచ్చాడు. అప్పుడు మా కండిషన్స్ బట్టి ఆ అన్నకి ఇంకా కారు కొనలేదు. ఒక రెంట్ కార్ తీసుకొని వచ్చాడు. అలా వరుసగా 3-4 డేస్ వచ్చారు మా ఇంటికి. ఎవ్రీ ఈవినింగ్ వచ్చారు. వచ్చి ప్రతిసారి ఇంట్లో వద్దు, మనం బయటకెళ్ళి మాట్లాడుకుందాం అనేవాళ్ళు. మమ్మల్ని బయటకు తీసుకెళ్ళి హోటల్ తీసుకెళ్లేవాళ్ళు. ఏదేదో ఫుడ్ మా పెట్టించేవాళ్ళు. బెస్ట్ ఫుడ్ పెట్టించారు. బెస్ట్ హోటల్ తీసుకెళ్లారు. మధ్యలో నాకు, నా భార్యకి చిన్న కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. అండ్ మా ప్రాబ్లం సాల్వ్ చేసి సమాధానపరిచారు. మా కుటుంబానికి మేలు చేశారు. దే టాక్ టు us, దే స్పెండ్ టైమ్ ఫర్ us, దే ఇన్వెస్టెడ్ మనీ ఆన్ us, దే సాక్రిఫైస్ దేర్ టైమ్ ఆన్ us, and they helped us, they prayed for us. 4 days ఎవ్రీ ఈవినింగ్ మా టైం స్పెండ్ చేశారు. పరిస్థితులు చక్కబడ్డాక ఒకరోజు నేను కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చేసింది. ఊరినే నార్మల్ మనిషిని కదా లెక్కేసుకున్నాను. ఒక రెంట్ కారు పలానా ఊరు నుంచి పలానా ఊరికి ఎంత అవుతుంది, రాను పోను డ్రైవర్కి ఎంత అవుతుంది, ఆయిల్కి ఎంత అవుతుంది, హోటల్ ఖర్చు మమ్మల్ని తీయనివ్వలేదు, వాళ్ళే పెట్టారు. ఆ 3-4 డేస్ హోటల్ ఖర్చు వాళ్ళే పెట్టారు. ఎవ్రీ పైసా ఖర్చు పెట్టారు. అండ్ ఐ ఫౌండ్ దట్ a lot of thousands of rupees they have spent on us. నాకు ఏడుపు వచ్చేసింది. వెంటనే ఒక నైట్ 11కి తట్టుకోలేక అన్నకు కాల్ చేశాను. అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచి టైంలో వచ్చి మా ఫ్యామిలీ కోసం మీరు రిస్క్ తీసుకున్నారు. అన్న ఏమనుకోవద్దు, నేను ఊరినే ఉజ్జాయింపుగా చేశాను. ఇన్ని వేలు ఖర్చు పెట్టారు మా ఫ్యామిలీ కోసం అంటే. ఆయన చిచ్చి ఏం మాటలు, డబ్బులు లెక్కేస్తున్నావు ఏంటి నువ్వు అన్నాడు. లేదన్నా, ఈ రోజుల్లో మేము నీడ్లో ఉన్నాము, మాకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఎవరొస్తారు? అండ్ యూ కేమ్ ఆల్ ఓవర్ ఫ్రమ్ యువర్ ప్లేస్ టు అవర్ ప్లేస్. యూ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ, యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అని నేను కన్నీళ్లతో ఆయనకి థ్యాంక్స్ చెప్పాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? సురేష్, ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ద చర్చ్, దెన్ వాట్ ఎల్స్? ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ద చర్చ్, దెన్ వాట్ ఎల్స్? మై డియర్ ఫ్రెండ్స్, దట్ వాజ్ అన్ ఐ ఓపెనింగ్ మూమెంట్ ఇన్ మై లైఫ్. చర్చ్ అంటే బిల్డింగ్ కాదండి. చర్చ్ అంటే ఆదివారం వెళ్ళి కూర్చునే ఒక ప్లేస్ కాదండి. చర్చ్ అంటే మనమే. చర్చ్ అంటే పీపుల్. చర్చ్ అంటే పీపుల్. నాకు బుద్ధి చెప్పటానికి, నాకు సహాయం చేయటానికి, నేను పడిపోయినప్పుడు నన్ను లేపటానికి, నన్ను ఎంకరేజ్ చేయటానికి, నన్ను ప్రోత్సహించడానికి, నన్ను మందలించటానికి మీరు వస్తే అది చర్చ్. మీకు బాలేనప్పుడు నేను రావటానికి మీరు నాకు ఛాన్స్ ఇస్తే, నేను మీ దగ్గరికి వస్తే, దట్ ఈస్ చర్చ్. వన్ ఫర్ అనదర్. ఒకరికొకడు. మీరు ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవటానికి మీరు ప్రతిదినము కేటాయించండి. ఎవ్రీ డే, ఎవ్రీ ఆపర్చునిటీ టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ. నేడు అనబడే సమయం ఉండగానే పరిస్థితులు చేయి దాటిపోకుండా, ఈ విశ్వాసి వెనక్కి వెళ్ళిపోకుండా, ఈ విశ్వాసంలోనే కొనసాగాలి అంటే ఆ విశ్వాసం మీద కొంచెం మనసు పెట్టి శ్రద్ధ వహించే కొందరు విశ్వాసులు ఉండొద్దా? ఐ ఆనెస్ట్లీ కన్ఫెస్ బిఫోర్ యూ మై డియర్ ఫ్రెండ్స్, కొంతమంది నా మీద మనసు పెట్టారు కాబట్టి ఐఎమ్ వాట్ ఐఎమ్ టుడే. కొంతమంది నన్ను వెంటబడ్డారు కాబట్టి ఐఎమ్ వాట్ ఐఎమ్ టుడే. కొంతమంది తమ సమయాన్ని, తమ బుర్రని, తమ మనసుని, తమ ధనాన్ని నా మీద ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఈరోజు నేను మీ ముందున్నాను. అఫ్ కోర్స్ ఇదంతా దేవుని కృపలో జరిగింది. బట్ గాడ్ యూజ్డ్
some people to edify my life. That is the beauty of fellowship, my dear friends. నాకు నచ్చిన మెసేజ్ చెప్పలేదు, మానేద్దాం చర్చి. నా పాట పాడే ఛాన్స్ ఇవ్వలేదు, మానేద్దాం చర్చి. నన్ను ప్రేయర్ చేయమని నన్ను స్టేజ్ మీద పిలవలేదు. ఎంత పిచ్చి కారణాలు ఇవి. ఒక విశ్వాసి విశ్వాసంలో కొనసాగటానికి నువ్వేం చేయగలవు? అతని కోసం ఏం ఖర్చు పెట్టగలవు? ఎంత టైం ఇవ్వగలవు? ఏం మాట్లాడగలవు? నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరైనా ఒకళ్ళు నిలబడి, ఈ అన్న వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అది కదా నీ జీవితం, అది కదా నీ సాక్ష్యం. ఈ గ్రంథకర్త వాళ్ళని బ్రతిమలాడుతున్నాడు. ప్లీజ్ డోంట్ గో బ్యాక్, ప్లీజ్ డోంట్ గో బ్యాక్. హృదయాలు కఠినపరచుకోమాకండి. పాపం వల్ల భ్రమ కలిగితే అందులో కొనసాగి కంటిన్యూ అవ్వమాకండి. దేవుని శోధించొద్దు. వాళ్ళు నశించిపోయారు, మీకు ఇంకా అవకాశం ఉంది. యు రిపెంట్. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనొకడు బుద్ధి చెప్పుకొనండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ సూత్రం చెప్తున్నాడు. ఏలయనగా మొదట నుండి మనకుండిన దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టండి. హ్యాంగ్ ఆన్. ప్రారంభంలో ఏ సత్యం నువ్వు నేర్చుకున్నావో, ఏ రక్షకుడినైతే నువ్వు పట్టుకొని విశ్వాస జీవితంలో అడుగు పెట్టావో అదెలా వదిలేస్తావు? మొదటి నుండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఆ మాట. మొదటి నుండి మీరేం నేర్చుకున్నారు? మొదటి నుండి మీకున్న విశ్వాసం ఏమైపోయింది? ఎవరి మీద ఆ విశ్వాసం? క్రీస్తులో కదా, క్రీస్తు మీద కదా. దాన్ని ఎలా వదిలేస్తారు? గట్టిగా పట్టుకోండి. హ్యాంగ్ ఆన్ టు ఇట్. ఏం చేయాలి, ఏం చేయొద్దు, విడిచిపెట్టద్దు. పరిస్థితులు అర్థం కావు, ప్రతికూలంగా ఉంటాయి. ఏం చేయాలో తెలియట్లేదు, ఏం పర్లేదు. హ్యాంగ్ ఆన్ టు ఇట్. క్రైస్ట్ ఈజ్ ఫెయిత్ఫుల్. మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమయుందుము. ప్రూఫ్. నిజంగా నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించావా? నిజంగా యేసుక్రీస్తు రక్షకుని వెంబడించడానికి నువ్వు తీర్మానించుకున్నావా? then this is the proof. You will hang on to it. మొదటి నుంచి నీకు విశ్వాసం ఉంటే you will hang on to it. That's the only check point. అందుకనే చివరికి వచ్చాడు అంటున్నాడు, ఆ సంఖ్యాకాండంలో కొంతమంది చనిపోయారట. 17వ వచనం అంటున్నాడు, దేవుడు వాళ్ళ మీద విసిగిపోయి కోపగించి ఇక మీకు ఛాన్స్ ఇవ్వనని చెప్పేసి వాళ్ళని సంహరించేశాడు. వాళ్ళని ఎలవ్ చేయలేదు. అంటే వాళ్ళని కనాన్ దేశంలోకి రానివ్వలేదు. వాళ్ళు దారి మధ్యలోనే వాళ్ళ జీవితాలు అయిపోయినాయి. ఈ మాట చూడండి ఎలా ఉందో. అరణ్యంలో వారు రాలిపోయారు. వాళ్ళు గమ్యం చేరుకోలేదు. దే ఆర్ నాట్ గివెన్ దట్ ఛాన్స్. ఆ ప్రయాణంలోనే మెల్లగా వాడు కనుమరుగైపోయారు. ఎందుకు అంటే 17వ వచనంలో చెప్తున్నాడు చూడండి, పాపం చేసిన వారి మీదనే కదా దేవుడు కోపం చూపించింది. బికాస్ దే సిన్డ్ అగైన్స్ట్ గాడ్. 18వ వచనం చెప్తున్నాడు, అవిధేయులైన వారు కూర్చే కదా, అవిశ్వాసం చేతనే కదా. త్రీ రీజన్స్. 1 పాపం వల్లే కదా, 2 అవిధేయత వల్లే కదా, 3 అవిశ్వాసం చేతనే కదా. ఎందుకు వాళ్ళు ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు? ఎందుకు ఆ కనాన్లోకి రాలేకపోయారు? ఆ ప్రామిస్డ్ ల్యాండ్ ఎందుకు వాళ్ళు మిస్ అయ్యారు? 3 రీజన్స్ చెప్తున్నాడు. 1, దేర్ సిన్, దేర్ డిజోబీడియన్స్ అండ్ దేర్ డిస్బిలీఫ్. నాకు వేరే ఆప్షన్ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ 3 మాటలు మీ ముందు నేను పెట్టాలి. ప్రతి విశ్వాసి, మీరు నేను ఎప్పుడు ఫైట్ చేసేది ఈ 3తోనే. యువర్ సిన్, యువర్ డిసొబీడియన్స్ అండ్ యువర్ డిస్బిలీఫ్. దేవుడు మనల్ని చూస్తున్నాడు ఇవాళ. నా లైఫ్ ఏంటి? నా సిన్స్ ఏంటి? ఏ విషయాల్లో నేను పతనం అయిపోతున్నాను? ఏ విషయాలు నేను ఇష్టంగా దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నాను?
ఏ విషయాలు నేను అవిధేయుడిగా జీవిస్తున్నాను? ఏ విషయాలు నేను ఇంకా దేవుడిని విశ్వసించకుండా అవిశ్వాసిలాగా ప్రవర్తిస్తున్నాను? ఈ 3 మనకి ప్రశ్నలే. ఈరోజు ఈ 3 మనకు ప్రశ్నలే. ఎనీ సిన్ టు కన్ఫెస్, ఎనీ డిసొబీడియన్స్ టు కన్ఫెస్, ఎనీ డిస్‌బిలీఫ్ టు కన్ఫెస్. ఒప్పుకోవాల్సిన పాపం ఏమైనా ఉందా? మీరు ఒప్పుకోవాల్సిన అవిధేయతలు ఏమైనా ఉన్నాయా? మీరు ఒప్పుకోవాల్సిన అవిశ్వాసపు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇంకా దేవుడి మీద నమ్మకం కుదరని సంగతులు ఏమైనా ఉన్నాయా? ఇంకా దేవుడికి లోబడలేని సంగతులు ఏమైనా ఉన్నాయా? ఇంకా విడిచిపెట్టలేని పాపాలు, అలవాట్లు ఏమైనా ఉన్నాయా? లెట్స్ చెక్ అవర్-సెల్వ్స్. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకున్న ప్రమాదం మనకు కూడా ఉంది. పాపం మనల్ని మోసం చేస్తది. స్లోగా పాపాన్ని మనం అలవాటు పడతాము. ఆ పాపం మన హృదయాల్ని కఠినపరుస్తుంది. కఠినపరచబడిన హృదయాలు కలిగినప్పుడు అండ్ ఆబ్వియస్‌గా ఎవ్రీడే మనం దేవుడిని శోధించడం మన లైఫ్ స్టైల్ అయిపోతది. Do we want to go to that extent? Do we really want to go to that extent? No, my dear friends. Let us repent today. కఠినపడే హృదయాలు వద్దని దేవుడిని అడుగుదాం. ఎప్పటికప్పుడు పశ్చాత్తాపపడే ఒక అలవాటు ఇమ్మని దేవుడిని అడుగుదాం. We need to repent every day. We need to check ourselves every day. We need to confess our sins every day. హృదయం కఠినమైపోకుండా ఉండాలి అంటే మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. 3 విషయాలు చెప్తున్నాడు. 1 we need proper fellowship. 1 repentance. 2 ప్రాపర్ ఫెలోషిప్ కావాలి. రైట్ పీపుల్ మనల్ని మన కౌన్సిల్ చేసేవాడు కావాలి. మనకు బుద్ధి చెప్పేవాళ్ళు కావాలి. అండ్ థర్డ్ వన్ ఈస్ ఎవ్రీ డే వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. ఎనీ సిన్, ఎనీ డిసొబీడియన్స్, ఎనీ డిస్‌బిలీఫ్. లాస్ట్ మాట చూడండి. అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారు కదా. 18వ వచనం అవిధేయులైన వారి గురించే కదా ఈ మాట అన్నాడు. 17వ వచనం పాపం చేయటం వల్లనే కదా. మేబీ వెనక్కి వెళ్ళిపోతున్న ఈ యూదా ప్రజల్ని అంటున్నాడేమో. ఏమన్నా పాపం మిమ్మల్ని వెనక్కి లాక్కెళ్ళిపోతుందా? ఏదైనా అవిధేయత వల్ల మీరు వెనక్కెళ్ళిపోతున్నారా? ఏదన్నా డిస్‌బిలీఫ్, యేసుక్రీస్తు వారిని నమ్మకం సరిగా పెట్టలేని కండిషన్ ఇంకేమైనా ఉందా మీ దగ్గర? మీ ఫెయిత్ సరిగా లేదా? ప్లీజ్ చెక్ అని అంటున్నాడు. ఎందుకంటే ఈ 3 క్లారిఫై చేసుకుంటే కరెక్ట్‌గా వాళ్ళు సెట్ అయితే అండ్ దే విల్ డెఫినెట్‌లీ ఫాలో క్రైస్ట్ ఎట్ ఎనీ కాస్ట్. మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టాలి అంటే ఆ ఫెయిత్ సరిగా ఉండాలి. ఆ ఒబీడియన్స్ అలవాటు పడాలి. ఆ హృదయ కాఠిన్యం మానుకోవాలి. ఆ కన్ఫెషన్ కాన్స్టెంట్‌గా జరుగుతా ఉండాలి. ఆ కరెక్షన్ త్రూ అదర్ బిలీవర్స్, ఫెలోషిప్ విత్ అదర్ బిలీవర్స్, ఆ ఎడిఫికేషన్ జరుగుతా ఉండాలి. లెర్నింగ్ ఫ్రమ్ వన్ అనదర్ జరుగుతా ఉండాలి. చివరిదాకా కంటిన్యూ అవ్వటానికి కావాల్సిన కమిట్మెంట్ డెవలప్ అవుతూ ఉండాలి. అదర్‌వైజ్ ఈ ప్రవాహంలో నువ్వు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. నిలబడలేక వెనక్కి వెళ్ళిపోయావా? అసలు మారుమనసే పొందలేదా? వి డోంట్ నో. అందుకని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళ విషయంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఫస్ట్‌లో బానే ఉండేవాడు, తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడండి అంటారు. కొంతమంది ఏమంటారంటే వెనక్కి వెళ్ళిపోయాడు గానీ, మేబీ ఫస్ట్ నుంచి కూడా సరిగ్గా లేడేమో, లోపల అసలు కార్యం జరగలేదేమో అని కూడా కొంతమంది అంటారు. వి కెనాట్ సర్టిఫై వాట్ హ్యాపెండ్ ఇన్ ఎ పర్సన్స్ హార్ట్. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్. హృదయం కఠినమైపోయినప్పుడు ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి. హృదయం కఠినమయ్యే సందర్భాలు ఉన్నాయా? Yes, that happens quite often. When you ఏమనాలి, పాపాన్ని ఈజీగా తీసుకునే మనసు నీకున్నప్పుడు హృదయం కఠినమైపోతుంది. హృదయం కఠినమైపోయినప్పుడు దేవునికి కోపం తెప్పించే సంగతులు చేయటానికి నువ్వేం సంకోచించవు. ఎందుకంటే యువర్ హార్ట్ ఈస్ ఆల్రెడీ హార్టెడ్. దెన్ కమ్స్ ద కాన్సిక్వెన్సెస్. అవర్ లైఫ్ సేస్ ఫ్రూట్ కనపడిపోతూ ఉంటుంది.
కాబట్టి వార్న్ చేస్తున్నాడు. ఈ వార్నింగ్ మనం తీసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. తెలియకుండా మన హృదయాలు ఎటు ఇంక్లైన్ అవుతున్నాయి, ఏ సెన్స్ వైపు వెళ్తున్నాయి, ఆ సున్నితత్వాన్ని కోల్పోతున్నామా? అండ్ లాస్ట్ 3 పాయింట్స్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎనీ సిన్స్ టు కన్ఫెస్, ఎనీ డిసొబీడియన్స్ టు కన్ఫెస్, అండ్ ఎనీ డిస్బిలీఫ్ టు కన్ఫెస్. లెట్స్ నాట్ హార్డెన్ అవర్ హార్ట్స్. లెట్స్ నాట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఈరోజు సమయం ఉండగానే take this opportunity to repent before God. I'm not talking about unbelievers. I'm talking about the dear holy brothers and sisters mentioned in the verse 1. పరలోకపు సంబంధమైన పిలుపు కలిగిన పరిశుద్ధ సోదరి సోదరుల దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ప్లీజ్ డోంట్ గో బ్యాక్. ప్లీజ్ డోంట్ హార్డెన్ యువర్ హార్ట్స్. అండ్ ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ రిపెంటెన్స్. వెనక్కి వెళ్ళొద్దు, గట్టిగా పట్టుకోండి. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. సహవాసాన్ని ఆశ్రయించండి. పశ్చాత్తాపాన్ని, మారుమనసు నిర్లక్ష్యం చేయొద్దు, పట్టుకుపోవద్దు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఐ రిక్వెస్ట్ అనిల్ టు లీడ్ us in prayer. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈరోజు మాతో చాలా స్పష్టంగా మీరు మాట్లాడారు. ఒప్పుకోవలసినటువంటి పాపము మాలో ఏమైనా ఉన్నదా అని పరిశీలించుకోవాలని, మాలో ఇంకా మీకు లోబడినొల్లని మనస్సు ఏరియాస్ ఇంకా ఏమైనా ఉన్నవా అని సరిచూసుకోవాలని, అవిశ్వాసం చేత మేము ఇబ్బంది పడుతున్నామా అనేటువంటి విషయాలు సరిచేసుకోవాలని మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు. తండ్రి, మా జీవితాల్లో మీ వెలుగు ప్రసారించని అనేక ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా గ్రే ఏరియాస్ ఇంకా ఉన్నాయి. మమ్మల్ని మేము సరిచేసుకోవటం, అందుకు మీ సహాయం మాకు కావాలి. మీ వాక్యం చేత మీరు మాట్లాడారు నాయన. మీ ఆత్మ చేత మీరు మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని ఒప్పింపు చేయండి తండ్రి. మీ వాక్యానికి విధేయులై, మీ ఆత్మస్వరానికి విధేయులై, మీ యొక్క ఆత్మ నడిపింపుకు నాయన మమ్మల్ని మేము సరిచేసుకుంటూ, మీ మాట వింటూ, మీకు లోబడుతూ మమ్మల్ని మేము సరిచేసుకునే కృపను మీరు మాకు అనుగ్రహించమని, ఈ దినపు వాక్యాహారం చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకై మీకు వందన, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా జీవితాలు అనేక మందికి ఆదర్శప్రాయంగాను, మరి ముఖ్యంగా నాయన మేము నడిచే నడత, మేము మాట్లాడే మాట, మా బ్రతుకు మీకు మహిమకరంగా ఉండాలి. మా వల్ల మీ నామానికి మాత్రం అవమానం తీసుకుని రాకుండా మమ్మల్ని మేము సరిచేసుకునే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి.